నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. రాశి ఫలాలు చెప్తూ ఉన్నారండి. 2024వ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి వీరికి ఆల్రెడీ కూడా ఏలినాటి శని ప్రభావం చేత కాస్త మంచి కాస్త చెడు, ఎవరైతే ధర్మంగా ఉన్నారో ఈ యొక్క మకర రాశి వారు ధర్మంగా అంటే ఇక చాలా ధర్మంగా వండుకుంటూ దత్తాత్రేయ స్వామి కావచ్చును, అదేవిధంగా భగవంతుని పట్ల నిస్వార్థమైనటువంటి భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా బ్రాహ్మణుల పట్ల, అదేవిధంగా అందరితో కూడా చక్కటి మనస్తత్వంతో ఎవరైతే ఉంటున్నారో మకర రాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం ఆల్రెడీ జరిగింది. అది మీకు మీరే ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. మకర రాశి వారు నేను చెప్పేది చక్కగా అర్థం చేసుకోండి. చక్కటి మనసు, అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఎన్నో వీడియోల్లో కూడా ఎక్కడో లేదు దేవాలయము, మన స్వచ్ఛమైనటువంటి మనసులోనే దేవాలయం ఉంది అనేటువంటి విషయంగా వీరు ఏ విధంగానైతే అట్లా ఉంటారో మకర రాశి వారు స్వచ్ఛమైనటువంటి దేవాలయం మీ మనసులోనే ఉంది అనేటువంటి భావన కొద్ది అందరితో కూడా ప్రేమగా ఆప్యాయంగా ఉన్నారో వీరిప్పుడు ఈ 2023 ఎండింగ్ కల్లా కానీ 24లో అయినా కూడా చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు 100% కూడా. మరి ఎవరైతే కుళ్ళు కుతంత్రాలతో అసూయ పడుతూ ఒకరి పట్ల ప్రేమ అనేటువంటిది లేకుండా, ఒకరిని చూస్తేనే ఓర్వలేని తనంగా, అబ్బో వారు కారు కొనుక్కున్నారా, అబ్బో వారు ఇల్లు కొనుక్కున్నారా, ఇలాంటి మీకు సంబంధం లేని విషయాలలో కూడా మీ తలను దూర్చి మీరు వారి గురించి మీరే ఎక్కువ బాధపడడం, ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవిస్తూ ఉన్నారో మీరు ప్రజెంట్గా ఇప్పుడు చాలా ఇబ్బంది స్టేజ్లో ఉన్నారు. ఇంకా ఇబ్బంది స్టేజ్లోకి వెళ్ళబోతున్నారు. అది మాత్రం గమనించండి. కనుక రావాల్సినటువంటి ధనం వచ్చేటువంటి పరిస్థితి ఉంది 2025 వరకు. 25 లోపు పెట్టుబడులు ఏది ఉన్నా కూడా ఆపండి. ఎలాంటి పెట్టుబడులు కూడా పెట్టుకోవద్దు. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి పంచమ గురువు మే తర్వాత రావడం జరుగుతుంది. అప్పుడు కాస్త చక్కటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కనుక మకర రాశి వారు బీ కేర్ఫుల్. ఏ రకంగా కూడా బాగాలేదు. ఇందాక నేను ముందే చెప్పాను, ఆ విధంగా ఉన్నటువంటి వారికి అన్ని రకాలుగా బాగుంది. మరలా ఈ విధంగా చెప్పినటువంటి వారికి కూడా బాగాలేదు. ఏది కుళ్ళు కుతంత్రాలతో ఉండేటువంటి వారికి. కనుక ఏది ఏమైనప్పటికీ శని యొక్క అనుగ్రహం మీకు కలగాలి అని చెప్పి కోరుకుంటూ, ప్రతి శనివారం కూడా ఉదయం 6:10 లోపు శనిగ్రహం వద్ద దీపారాధన చేయండి. ఇన్ని రోజుల అన్ని రోజుల అనేటువంటిది కాదు, ప్రతిరోజు కూడా దీపారాధన చేయండి. ప్రతిరోజు మనం భోజనం చేస్తున్నాం కదా, ఇవాళ చేస్తున్నాం అని చెప్పి 10 రోజులు అయితే తినకుండా ఉండలేం. కనుక ప్రతిరోజు కూడా శనిగ్రహ యొక్క అనుగ్రహం కోసము శనివారం ఉదయం 6:10 కల్లా దీపారాధన చేసి శని కవచ స్తోత్రాన్ని చదువుకోండి, శని కవచాన్ని. ఇక గురువు గారు మీకు పంచమానికి వచ్చిన తర్వాత మే తర్వాత అనుకున్నటువంటి పనులన్నీ కూడా అవ్వడము, ఉద్యోగంలో మార్పులు చేర్పులు. ఇప్పుడు మాత్రం మీరు ఎలాంటి తొందరపడే అఘాయిత్యాలు కానీ, ఉద్యోగం మానేయడం కానీ, వేరే ఉద్యోగం ప్రయత్నం కానీ, లేదా ఏదైనా కూడా దయచేసి వద్దు. ఈ గురువు మీకు పంచమాత వచ్చిన తర్వాత మే తర్వాతనే అన్ని ప్రయత్నాలు చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అప్పటిదాకా కూడా దయచేసి వెయిట్ చేయండి, వెయిటింగ్ పీరియడ్. కనుక పూర్తిగా కూడా 2025 తర్వాత మీకు అన్ని రకాలుగా కూడా బాగుంది. ఈ యొక్క శనైశ్వరుడు ముందుకెళ్తాడు. అప్పుడు 25 తర్వాత, ఆగస్టు తర్వాత మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కనుక ఇప్పుడు మీకు 2 దశలు అయిపోయాయి. అంటే 2.5 సంవత్సరాలు అయిపోయాయి. మీకు థర్డ్ స్టేజ్లో ఉండడం జరిగింది. ఇప్పుడు గొడవలు వాటిల్లేటువంటి వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అయినా, లేదా భార్య భర్తలకైనా, లేదా దోస్తులకు అంటే ఫ్రెండ్స్కైనా, లేదా ఇంటి పక్కన వాళ్ళతోనైనా, లేదా ఉద్యోగం చేసేటువంటి ప్లేస్లో కొలీగ్స్తోనైనా కూడా మీకు
గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక ఇవన్నీ కూడా మీకు వర్షం పడుతూ ఉంది, గొడుగు తీసుకువెళ్ళండి అని చెప్పేటువంటివి ఇవన్నీ కూడా మళ్ళీ వినేసి మళ్ళీ మీరు గొడవలు పెట్టేసుకున్నట్టయితే ఇక మీరు చెప్పి వేస్ట్. కనుక మీరు ఆ సందర్భం వచ్చినప్పుడు 1 నుండి 10 లెక్క పెట్టుకోండి. విన్నారా? అదేదో సినిమాలో చెప్పేటువంటి విధంగా నిజంగానే 1 to 10 లెక్క పెట్టేసుకోండి. అటు పిమ్మట కొంచెం కూల్ అయ్యి మాట్లాడుకోండి. ఎందుకంటే ద్వితీయాతు 2వ స్థానంలో శని ఉండడం వలన మీ మాటల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక కొంచెం ఏర్పడని అంటే బయటికి కనిపియని ఒక ఈగో ఫీలింగ్ అయితే ఉంటుంది మీ లోపల. కనుక ఆ ఈగో ఫీలింగ్ను కూడా చంపుకోండి కొన్ని రోజులు. ఆల్రెడీ ఈ 5 ఏళ్ల నుండి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఎదుర్కోవాలి. నిలబడండి. అటు పిమ్మట అద్భుతం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా కుదిరితే శని పాశుపతం చేసుకోండి. శని సంబంధిత దానాలు, ముసలి వారికి సహాయం చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైనా కూడా నానమ్మలు కావచ్చును, అమ్మమ్మలు కావచ్చును, లేదా తండ్రి కావచ్చును, తల్లి కావచ్చును, ఇలా ఆ వరసైనటువంటి వారి పట్ల ప్రేమగా ఆప్యాయతగా ఉండండి. లేదు అనుకున్నట్టయితే చాలా అంటే చాలా తీవ్ర పరిణామాలు చూస్తారు మీరు కూడా. కనుక దయచేసి పెద్దవారి పట్ల మంచిగా ఉండండి. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే గురువు మే షిఫ్ట్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. కనుక ఈ యొక్క మకర రాశి వారు ఈ విధంగా చేసుకుంటూ ఉండండి. ఇంకా అసలు మీరు స్థాన చలనాలు ఈ యొక్క గురువు గారు 4వ స్థానంలో ఉన్నందువలన స్థాన చలనాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ 2-3 నెలల్లో కూడా ఏదో ఎక్కడికో వెళ్ళి ఇక్కడ బాలేదు అని చెప్పి మరలా ఎక్కడికో వెళ్ళి మళ్ళీ అక్కడ బాలేదని చెప్పి మరలా ఇక్కడికి రావడం, అంటే ఉద్యోగంలో కూడా ఆల్ ఆఫ్ సడన్ గా మిమ్మల్ని తీసేయడము, మరలా రమ్మని చెప్పనడం కూడా ఈ 4-5 నెలల్లో కూడా జరిగింది ఖచ్చితంగా కూడా. కనుక పంచమంలోకి వెళ్ళినప్పుడు కొంచెం సూపర్. చిన్నగా మనం చెప్పుకున్నాం అంతకుముందే 1వ స్థానం, 5వ స్థానం, 9వ స్థానం సూపర్ గురువు. కనుక ఈ 2.5 ఈ ఏళ్ళనాటి శని ప్రభావానికి సంబంధించినటువంటి ఎంతో కొంత రిజల్ట్ ఈ యొక్క గురువు కాస్త కాపాడుతాడు. అది గురువుల పట్ల చక్కగా ఉంటేనే ఈ గ్రహం మీకు యోగిస్తుంది. మీ జాతకంలో గురువు దశ అయిపోకుండా ఉండాలి. అయిపోయినట్టయితే ఫలితం వేరే ఉంటుంది. అట్లా రైట్ అండి, చాలా చక్కగా మీ ప్రిడిక్షన్స్ అందించారు. చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు కూడా పాటించుకుంటూ ఇంకొన్ని రోజులు కొంత ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి దాన్ని అధిగమించి డెఫినెట్ గా ఈ ఇయర్ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.